మ్యామ్ ఇంట్లో పిల్లలకి భావ హ్మ్. వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే రైట్ టు స్పీక్. అది వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, చెప్పేంత స్వేచ్ఛ మనం పేరెంట్స్ ఇవ్వకపోతే వచ్చేటువంటి నష్టాలేంటి? ఇస్తే వచ్చే ప్రతిఫలితాలేంటి? వీటి గురించి 2 ఎక్స్‌ట్రీమ్సే రూపా. ఎట్లా అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే మళ్ళీ చెప్తున్నా దిస్ ఈజ్ మై ప్రాస్పెక్టివ్. హ్మ్. నా సైడ్ నుంచి చెప్తున్నా. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి వాళ్ళతో మనం. మంచైనా, చెడైనా ఆళ్ళు భయపడకుండా మన దగ్గర మాట్లాడే ఆ స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు, వాళ్ళ మనసులో ఉన్నది మన దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు అది తప్పు, ఒప్పు, లేదు ఇలా కాదు ఇలా, అవును ఇది ఇలా చేస్తే బావుంటుంది. అప్రిసియేషన్ చేయాలి. భలే ఐడియా ఇచ్చావు. కానీ ఇలా చేస్తే ఇలా బెటరేమో అట్లాంటి ఒక కాన్వర్జేషన్ పిల్లల మధ్యలో బిల్డ్ చేయగలిగితే, వాళ్ళు బేసిక్‌గా మెంటల్‌గా గ్రో అవుతారు. కమ్యూనికేషన్ ఇప్పుడు ఎనీ రిలేషన్‌షిప్ వైఫ్ అండ్ హస్బెండ్, మదర్, ఫాదర్ ఎవరితో అయినా సరే కమ్యూనికేషన్ రూప. వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ప్రతిదీ బ్యూటిఫుల్‌గా ఎళ్ళిపోతది. ఏమవుతుందంటే నీ ఒపీనియన్ నువ్వు చెప్పినప్పుడు దానిలో అప్రిసియేషన్ ఉంటుంది. కరెక్షన్స్ ఉంటాయి. ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రాపర్ డెసిషన్‌కెళ్తాం. ఇప్పుడు పిల్లల విషయంలో కూడా ఇప్పుడు ఇది చదవాలనుంది, ఇది చేయాలనుంది, ఇలా ఉండాలనుంది అని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి ఇలా చేస్తే బావుంటుంది. నువ్వు చెప్పిన లైక్ నీకు కుక్ అవ్వాలనుందా? ఆసమ్. యూ బికమ్ ఎ షెఫ్. యూ వాంట్ టు బికమ్ ఎ హోటలియర్. లేకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా? సూపర్‌గా ఉంది. కానీ దీనిలో ప్రాస్ అండ్ కాన్స్ ఇలా ఉంటాయి. దీనిలో ప్రాస్ అండ్ కాన్స్ ఇలా ఉంటాయి. దీని బదులు దీని గురించి నువ్వు ఆలోచించి చూడు. దీని బదులు హోమ్ సైన్స్‌కెళ్తే ఈ ఓపెనింగ్స్ ఉంటాయేమో చూడంటే దెన్ అగైన్ ద కిడ్ విల్ కమ్ బ్యాక్. లేదమ్మా ఇప్పుడు నేను కనుక్కున్నాను. ఇట్లా రీసెర్చ్ చేసుకున్నాను. దిస్ హాస్ బెటర్ ఓపెనింగ్స్ అని చెప్తారు. నువ్వు కూడా కొంచెం ఓకే. నేను చూస్తాను. నేను ట్రై చేస్తాను. లెట్ మీ ఆల్సో లుక్ అని చెప్పి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఒక ఫ్యూచర్‌ని ఎన్నుకుంటారు. ఒక డిసప్పాయింట్‌మెంట్ లేకుండా చదువుతారు. పేరెంట్స్ కూడా నేను ఇలా చెప్తే చదవలేదు. ఇది చదువుంటే బాగుండేదని కాకుండా ఇద్దరూ డిస్కస్ చేసుకొని తీసుకున్న డెసిషన్ కాబట్టి రేపొద్దున్న ఫ్యూచర్‌లో జాబ్ ఓపెనింగ్స్ కానీ, వర్క్ ఓపెనింగ్స్ కానీ ఏమొచ్చినా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందేసుకోకుండా, ఒకళ్ళకొకళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వకుండా దాన్ని డీల్ చేసుకోగలుగుతారు. ఇదొక్క స్టడీస్ విషయంలో మాత్రమే కాదు. ఎనీథింగ్. ఇన్ ఎనీ ఎనీథింగ్. నేను హ్మ్. ఎగ్జాంపుల్ కింద చదువుని తీసుకుని రేపు పెళ్ళైనా అంతే. నువ్వు ఒక పిల్లని ఇష్టపడినప్పుడు చాలామంది పిల్లలు ఈ మధ్య ఏంటంటే పేరెంట్స్‌కి ఆ చాయిస్ వదులుతున్నారు. ఆ పాపకి నేనంటే ఇష్టం. నాకు కూడా తనంటే ఇష్టం. మీరు కూడా ఆలోచించండి. తన బ్యాక్‌గ్రౌండ్ ఇది. వాళ్ళ పేరెంట్స్ ఇది. వాళ్ళని మీట్ చేయండి అని చెప్పి పేరెంట్స్‌కి ఇంకొక అవకాశం ఇస్తున్నారు. లాస్ట్ మినిట్‌లో ఆ 1% హోప్ అనేది పేరెంట్స్‌కి పెడుతున్నారు. ఆ మర్యాద ఇస్తున్నారు. పేరెంట్స్ నేను చూసాను రూపా. ఇప్పుడు నా కొలీగ్ ఒక అమ్మాయికి నేనంటే ఇష్టం. నాకు తనంటే ఇష్టమేనమ్మా. వై డోంట్ యూ సీ అన్నప్పుడు కొందరు పేరెంట్స్ డెప్త్‌లోకెళ్ళి